మీరు ఒక క్వశ్చన్ గురించి ఆలోచించారా? వై ఓన్లీ 1% మాత్రమే రిచ్ అవుతున్నారు, మిగతా 99% మాత్రం ఇక్కడ డ్రీమ్స్ లోనే ఉండిపోతున్నారు? ఎందుకు ఎలాన్ మస్క్ రాకెట్స్ కి బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాడు? జెఫ్ బెజోస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టోర్ బిల్డ్ చేస్తాడు. రతన్ టాటా ప్రాఫిట్స్ కన్నా పీపుల్ ఇంపార్టెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకంటే అందులో బిలియనర్స్ మైండ్ సెట్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఆ 3 పవర్ఫుల్ సీక్రెట్స్ గురించి నేను మీకు డీప్ గా చెప్తాను. ఈ సీక్రెట్స్ మీ మైండ్ ని రీసెట్ చేస్తాయి అండ్ మీ లైఫ్ కూడా. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. బై ద వే, దిస్ ఇస్ సంజయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీక్రెట్ నెంబర్ 1, ఎప్పుడు కూడా మనం పదింతలుగా ఆలోచించాలి. మనలో చాలా మంది నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అని అనుకుంటారు, కానీ ఎలాన్ మస్క్ మనలాగా సింపుల్ గా ఏదో కార్ బిజినెస్ ని పెడతామని అనుకుంటారు. ఆయన గోల్ వరల్డ్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ చేయాలి. స్పేస్ ఎక్స్ బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ గోల్ ఆయన చీప్ రాకెట్స్ తయారు చేయాలి, కానీ ట్రూ విజన్ హ్యూమన్స్ ని మార్స్ కి తీసుకువెళ్ళాలి. ఇది చాలా మందికి మ్యాడ్నెస్ అనిపించింది, బట్ మస్క్ కి ఇట్ వాజ్ నెక్స్ట్ స్టెప్. బిలియనర్ మైండ్ సెట్. స్మాల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే స్మాల్ రిజల్ట్, బిగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే వరల్డ్ మారిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక నార్మల్ పర్సన్ ఒక బ్యాకరీ పెడతామని అనుకుంటాడు. అదే ఒక రిచ్ పర్సన్ ఇండియాలోనే హెల్దీ ఫుడ్ కల్చర్ రెవల్యూషన్ ని చేస్తాం అనుకుంటాడు. దీని నుంచి లెసన్ ఏంటంటే బిజినెస్ అనే కాదు, మన లైఫ్ లో కూడా మనం ఇప్పుడు కూడా పదింతలుగా ఆలోచించాలి. ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాలి. నా ఐడియా గోల్ ని ఎలా మార్చుతుంది? ఈ గోల్ పదింతలుగా ఉంటే నేను దీన్ని ఎలా అప్రోచ్ చేస్తాను? ఒక స్మాల్ బేకరీ ఓనర్ ఎప్పటికీ బిలియనర్ కాలేదు, కానీ ఆ బేకరీని స్టార్ బక్స్ లెవెల్ కి మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బిలియనర్ అవుతారు. మరి ప్రెజెంట్ మీరు ఎలా థింక్ చేస్తున్నారు? సీక్రెట్ నెంబర్ 2, మనం ఎంత త్వరగా ఫెయిల్ అయితే మనం దాని నుంచి అంత త్వరగా నేర్చుకుంటాం. ఫెయిల్ ఫాస్ట్, లెర్న్ ఫాస్ట్. జెఫ్ బెజోస్ అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. 1990s లో అమెజాన్ లో బుక్స్ మాత్రమే సేల్ చేసేవాడు. దాన్ని ఎక్స్పాన్షన్ ట్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ వచ్చేవి. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా అమెజాన్ ఇంకా సర్వైవ్ అవ్వరు అని చెప్పేశారు. కానీ ఎవ్రీ ఫెయిల్యూర్ ని ఒక క్లాస్ రూమ్ గా చూశారు. ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయిందంటే అది మిస్టేక్, నెక్స్ట్ టైం స్ట్రాంగ్ అప్రోచ్ ఇవ్వాలి. దీనిలో స్పేస్ ఎక్స్ స్టోరీ ఎంతమందికి తెలుసు? ఫస్ట్ 3 రాకెట్స్ కూడా క్రాష్, మీడియాలో హెడ్ లైన్స్, మస్క్ బ్యాంక్రప్ట్ అవుతాడు అంతే. కానీ 4th రాకెట్ సక్సెస్. టుడే స్పేస్ ఎక్స్ మల్టీ బిలియనర్ కంపెనీ. పూర్ పర్సన్ ఫెయిల్ అయితే ఇంకా అన్నీ వదిలేస్తారు. అదే రిచ్ పర్సన్ ఫెయిల్ అయ్యి దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. లైఫ్ లో సక్సెస్ స్ట్రైట్ లైన్ కాదు, ఎవ్రీ ఫెయిల్యూర్ షార్ట్ కట్ టు నెక్స్ట్ లెసన్. ఎగ్జాంపుల్, థామస్ ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి 1000+ అటెంప్ట్స్ ట్రై చేశాడు. ఆ 1000 అటెంప్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే 1000 అటెంప్ట్స్ నేను ఫెయిల్ అవ్వలేదు, నేను 1000 వేస్ పని చేయమని నేర్చుకున్నాను అని అన్నాను. మరి మీ లైఫ్ లో మీ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటి చెప్పండి. సీక్రెట్ నెంబర్ 3, లాంగ్ టర్మ్ పేషెన్స్. షార్ట్ కట్స్ తో ఇన్స్టెంట్ సక్సెస్ వస్తుందని మనం అనుకుంటాం, కానీ రియల్ బిలియనర్స్ మైండ్ సెట్ పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ. ఎగ్జాంపుల్, రతన్ టాటా. టాటా గ్రూప్ లీడర్షిప్ తీసుకున్న టైంలో టాటా బ్రాండ్ ఇండియాకి కాకుండా వరల్డ్ కి ట్రైడ్ అవ్వాలి. ఇది 1 year ప్రాజెక్ట్ కాదు, డికేడ్స్, సంవత్సరాలు పడుతుంది. కానీ టుడే టాటా గ్రూప్ అంటే స్ట్రీట్స్, కార్స్, హోటల్స్, ఐటీ ఎవ్రీవేర్ ఉంది. రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది, వాళ్ళ డైలీ కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ మాత్రం నాకు ఇప్పుడే రిజల్ట్స్ కావాలి అనుకుంటారు. ఎగ్జాంపుల్గా ఎలా అంటే, నేను ఇవాళ జిమ్ జాయిన్ అయితే నాకు ఒక 1 week లోనే 6 pack వచ్చారు అనుకుంటాను, కానీ పాజిటివ్లా. కానీ డైలీ 1% ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక 1 year కన్సిస్టెంట్గా ఉంటే మంచి బాడీ అనేది వస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అండ్ గ్రోత్ రావాలనుకోవడం వల్ల 99% ఫెయిల్ అవుతూనే ఉంటారు. అదే పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల 1% పీపుల్స్ మాత్రమే బిలియనర్స్ అవుతారు. సో ఫైనల్ గా రీక్యాప్ చేద్దాం. ఎప్పుడు కూడా పదింతలుగా ఆలోచించాలి. స్మాల్ గోల్స్, స్మాల్ రిజల్ట్స్. బిగ్ విజన్, రెస్పెక్ట్ ప్లస్ రెవల్యూషన్. ఎంత త్వరగా ఫెయిల్ అయితే అంత త్వరగా నేర్చుకుంటారు. ఎవ్రీ ఫెయిల్యూర్ స్టెప్ టు గ్రేట్నెస్. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ పేషెన్స్ తోనే ఉంటాయి. ఈ 3 సీక్రెట్స్ మీ మైండ్ లో లాక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్,
ఈ 3 సీక్రెట్స్ లో మీరు మీ లైఫ్ లో అప్లై చేయగలిగేది ఏంటి కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో మీరు రీసెర్చ్ చేయండి. రతన్ టాటా ఫుల్ జర్నీ, ఎలాన్ మస్క్ స్ట్రగుల్స్ లేదా బైజూస్ ఫౌండర్ స్టోరీ. రిమెంబర్, riches don't start with money, they start with mindset. And this is for today. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.